బెంగాల్ సీఎంగా సువేందు అధికారి మొదటి నుంచి ఊహించింది. ప్రచారంలో బీజేపీ చెప్పుకొస్తుంది కూడా అదే, ప్రత్యర్థి పార్టీలు అంచనా కట్టింది కూడా అదే. కానీ ఒకప్పుడు మమతకి నమ్మిన బంటులా ఉన్న సువేందు బీజేపీలో అగ్రనాయకుడిగా ఎలా ఎదిగారు? సువేందుని వదులుకుని మమత పెద్ద తప్పు చేశారా? అందుకే ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారా? మమత నాటిన మొక్క కాషాయ వృక్షంగా ఎలా ఎదిగింది? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపు ఇది. దశాబ్దాలుగా రాష్ట్రంలో పాతుకుపోయిన లెఫ్ట్ తర్వాత తృణమూల్ ఆధిపత్యాన్ని చెరిపేసి భారతీయ జనతా పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఈ విజయంతో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎంపికైన సువేందు అధికారి రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ఆయన పేరును ప్రకటించడంతో బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. 294 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ పోటీ చేసిన 293 స్థానాల్లో 207 సీట్లు గెలుచుకుని భారీ మెజారిటీ సాధించింది. రేపు కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ లో సువేందు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. మొదటి నుంచి బెంగాల్ సీఎంగా సువేందు అధికారి పేరే బలంగా వినిపిస్తూ వస్తోంది. ఎన్నికల ప్రచారం సమయంలోనే బెంగాల్కు భూమిపుత్రుడు ముఖ్యమంత్రి వస్తాడని బీజేపీ పదే పదే చెప్పింది. బెంగాలీ భాష, సంస్కృతి, ప్రాంతీయ భావజాలంపై పట్టున్న నాయకుడిని ముందుకు తేవడం ద్వారానే తృణమూల్కు బలమైన ప్రత్యామ్నాయం ఇవ్వగలమని బీజేపీ భావించింది. బయట రాష్ట్రాల నాయకత్వంతో కాకుండా స్థానిక నాయకుడితోనే బెంగాల్ను నడిపిస్తామనే సందేశాన్ని ప్రజల్లో బలంగా తీసుకువెళ్లింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సువేందును ఎంచుకుంది బీజేపీ. సువేందు అధికారి రాజకీయ ప్రస్థానం బెంగాల్ రాజకీయ పరిణామాలకు నిలువుటద్దం అంటారు విశ్లేషకులు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని రాజకీయ కుటుంబంలో జన్మించిన ఆయన తండ్రి శిశిర్ అధికారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావశీల నేతగా గుర్తింపు పొందారు. విద్యార్థి రాజకీయాల నుంచే చురుగ్గా ఉన్న సువేందు తర్వాత యువజన కాంగ్రెస్, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా ఎదిగారు. గ్రామీణ స్థాయిలో బలమైన క్యాడర్ను నిర్మించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సువేందు. ప్రజలతో నేరుగా మమైకమయ్యే శైలి, జనాలను ఆకట్టుకునే మాస్ ఇమేజ్, సంస్థాగతంగా పట్టుండడం సువేందు ఎదుగుదలకు కారణం. 2007 నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమం సువేందు రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పట్లో లెఫ్ట్ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా నడిచిన ఉద్యమానికి సువేందునే నాయకత్వం వహించారు. రైతులు, స్థానిక ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ ఉద్యమమే లెఫ్ట్ ప్రభుత్వ పతనానికి బీజం వేసింది. సువేందును తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అత్యంత నమ్మకస్తుడిగా భావించేవారు. 2011లో తృణమూల్ అధికారంలోకి వచ్చిన తర్వాత సువేందు పార్టీకి ప్రధాన వ్యూహకర్తగా మారారు. దక్షిణ బెంగాల్ ప్రాంతాల్లో తృణమూల్ బలపడడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రవాణా, నీటిపారుదల వంటి శాఖల్లో మంత్రిగా పనిచేశారు. కానీ రాను రాను తృణమూల్ అగ్రనాయకత్వంతో విభేదాలు పెరిగాయి. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తితో 2020 చివర్లో బీజేపీలో చేరారు. సువేందు బీజేపీలోకి వెళ్లడమే తృణమూల్కు భారీ డ్యామేజ్ అయిందంటారు విశ్లేషకులు. సువేందుకు గ్రామీణ బెంగాల్పై అసాధారణ పట్టుంది. ముఖ్యంగా తూర్పు మిడ్నాపూర్, హుగ్లీ, జంగల్ మహల్ ప్రాంతాల్లో ఆయన ప్రభావం గణనీయంగా ఉంటుంది. అలాగే తృణమూల్ అంతర్గత వ్యవస్థ, బలహీనతలు ఆయనకు బాగా తెలుసు. ఇక ముస్లిం, హిందూ సామాజిక వర్గాల్లో కూడా గుర్తింపు ఉంది. అలాగే సువేందుకున్న మరో ప్లస్ పాయింట్ ఆయన దూకుడు స్వభావం. సభల్లో ప్రత్యర్థులపై ఘాటుగా స్పందించడం, క్షేత్రస్థాయిలో నిరంతరం తిరగడం, పార్టీ కార్యకర్తలతో నేరుగా అనుసంధానం కావడం ఆయనకు బలమైన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. బెంగాల్ రాజకీయాల్లో భావోద్వేగాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆ భావోద్వేగాలను అర్థం చేసుకుని ప్రజల భాషలో మాట్లాడగల నాయకుడిగా సువేందును బీజేపీ ప్రొజెక్ట్ చేసింది. బీజేపీ ఈసారి ఎన్నికల్లో కేవలం ప్రభుత్వ వ్యతిరేకతపై ఆధారపడలేదు. తృణమూల్పై అవినీతి ఆరోపణలు, స్థానిక స్థాయిలో అసంతృప్తి, కేంద్ర సంక్షేమ పథకాల ప్రచారం, హిందూ ఓటు సమీకరణ, ప్రాంతీయ నాయకత్వ ప్రాధాన్యం వంటి అంశాలను సమన్వయం చేసుకుని ముందుకు కదిలింది. ఈ మొత్తం వ్యూహంలో సువేందు అధికారే కీలక పాత్ర పోషించారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం జాతీయ రాజకీయాలకు కూడా కీలకంగా మారింది. ఇప్పటి వరకు ఉత్తర, పశ్చిమ, మధ్య భారతంలోనే బలంగా ఉన్న పార్టీ ఇప్పుడు తూర్పులోనూ జెండా పాతింది. भारतीय जनता पार्टी की ओर से बंगाल की जनता को विश्वास दिलाना चाहता हूं, भाजपा के शासन में न एडमिनिस्ट्रेशन का राजनीतिकरण होगा, न राजनीति का अपराधीकरण होगा. ये हमारा बंगाल की जनता को वादा है.
ఇప్పుడు అందరి దృష్టి సువేందు అధికారి ప్రభుత్వంపైనే ఉంది. ఎన్నికల హామీల అమలు, పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, రాజకీయ హింస నియంత్రణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాళ్లుగా మారనున్నాయి. తృణమూల్ బలమైన ప్రతిపక్షంగా ఉండబోతుండటంతో రాజకీయంగా కూడా సువేందుకు కఠిన పరీక్ష ఎదురుకానుంది.